ఒకసారి మీరు రాత్రి ఆకాశాన్ని చూశారా? చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశమంతా మెరిసిపోతూ కనిపిస్తాయి. మనకు చిన్నప్పట్నుంచి ఒక ప్రశ్న ఉంటుంది. ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది? ఈ నక్షత్రాలు ఎందుకు కదులుతున్నాయి? కాని కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం ఒకే విషయం నమ్మేది. భూమే విశ్వానికి మధ్యలో ఉందని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయని. అది అప్పటి ప్రపంచానికి ఒక ఖచ్చితమైన నిజంలా కనిపించింది. పుస్తకాలు అదే చెప్పేవి, గురువులు అదే బోధించేవారు, ప్రభుత్వాలు కూడా అదే నమ్మేవి. ఎవరూ ఆ ఆలోచనను ప్రశ్నించలేదు. కాని ఒక వ్యక్తి మాత్రం వేరేలా ఆలోచించాడు. అతను ఒక సాదా ప్రశ్న అడిగాడు. మనమందరం తప్పుగా అనుకుంటే? ఆ వ్యక్తి పేరు గెలిలియో. 1564 సంవత్సరంలో ఇటలీలో గెలిలియో జన్మించాడు. చిన్నప్పట్నుంచే అతను చాలా ఆసక్తిగా ఉండేవాడు. చుట్టూ కనిపించే ప్రతిదానిని గమనించేవాడు. పిల్లలలా ప్రశ్నలడగడం అతని అలవాటు. ఒకరోజు చర్చిలో కూర్చునున్నప్పుడు పైకప్పునుంచి వేలాడుతున్న ఒక దీపం ఊగుతున్నది అతను గమనించాడు. ఆ దీపం ఎడమనుంచి కుడికి నెమ్మదిగా ఊగుతూ ఉండేది. చాలామంది ఆ దృశ్యాన్ని పట్టించుకోలేదు. కాని గెలిలియో మాత్రం దాన్ని జాగ్రత్తగా గమనించాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం అతను గుర్తించాడు. దీపం చిన్నగా ఊగినా, పెద్దగా ఊగినా ఒక్కోసారి ఊగడానికి పడే సమయం దాదాపు ఒకటే. ఇలాంటి అద్భుతమైన నిజమైన కథల కోసం ఈ ఛానల్ను ఫాలో అవ్వండి.